హలో అండి, నేను మీ పద్మావతి. ఇవాళ ఆదివారం కదా అని చెప్పి మా ఫ్యామిలీ అందరితో కలిసి తాడేపల్లిలో ఉన్న సాయిబాబా గుడికి అయితే వచ్చామండి. బాబా గారి దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగిందండి. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత లంచ్ అని చెప్పి ఇక ఫ్యామిలీతో కలిసి ఈ కోడి కూర పప్పుచారు రెస్టారెంట్కి అయితే వచ్చామండి. అంబియన్స్ అయితే చాలా బాగుందండి. పైగా చుట్టుపక్కల హ్యూజ్ పార్కింగ్ ప్లేస్ అయితే ఉందండి. కనుక మీకు పార్కింగ్ గురించి ఏ మాత్రం టెన్షన్ వద్దండి. ఇక ఇవాటి స్పెషల్స్ ఏంటో చూద్దాం కదండి. ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను కదండి, అదే ఇవాటి స్పెషల్ ఐటమ్స్. ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నారు కదండి, ఇది వెయిటింగ్ హాల్ అనమాట. ఇక లోపలికి ఎంటర్ అవగానే మంచిగా ఇట్లాంటి ఆర్టిస్టిక్ పీసెస్ అయితే ఉన్నాయి. అండ్ మనకు బుజ్జి గణపయ్య దర్శనం కూడా చక్కగా కనిపిస్తుందండి. ఇక్కడ చూసారా అండి, మనకి సీటింగ్ ఏరియా చాలా అంటే చాలా స్పేషియస్గా నీట్గా క్లీన్గా ఉంది. ఇక మనం ఫుడ్ ఆర్డర్ చేసే టైం అయితే వచ్చింది. డిస్ప్లేలో మీకు మెన్యూ కార్డ్ అయితే పెట్టానండి, ఒకసారి చూసేయండి. ఇవాళ మేము గుడికి వెళ్ళొచ్చాం కాబట్టి నాన్ వెజ్ తినట్లేదు, కనుక మేము వెజ్ థాలీ అయితే ఆర్డర్ చేసుకున్నాం. థాలీలో మనకి చాలా రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయండి. మీకు వీడియోలో కనిపిస్తున్నాయి కదా, ప్రతి ఐటమ్ అండి ఏ మాటకు ఆ మాట చాలా రుచికరంగా స్వచ్ఛంగా ఇంట్లో తయారు చేసుకున్నట్లే ఉందండి. మనకి రాగానే కాంప్లిమెంటరీగా ఇలా వడ అండ్ బ్రెడ్ హల్వా అయితే ఇచ్చారు. ఆ తర్వాత మేము ఆర్డర్ చేసిన ఐటమ్స్ అయితే తీసుకొని వచ్చారు. మాకు పర్సనలీ మా ఇంట్లో వాళ్ళు అందరికీ కూడా ఈ ఫుడ్ బాగా నచ్చింది. బట్ ఇవాళకి వెజిటేరియన్స్ కాబట్టి మేము నాన్ వెజ్ ట్రై చేయలేకపోయాం. బట్ ఖచ్చితంగా మళ్ళీ వచ్చి నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ట్రై చేసి మళ్ళీ మీకు ఒక వీడియో అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తానండి. మీలో ఎవరికన్నా ఉలవచారు అంటే ఇష్టం ఉంటే ఖచ్చితంగా వచ్చి ట్రై చేయండి. ఇక లాస్ట్లో డెజర్ట్స్తో ఎండ్ చేయాలి కదండి, అందుకే ఎంచెక్క నా కోసం అని చెప్పి ఒక ఆప్రికాట్ డిలైట్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇక్కడ మీకు డిస్ప్లేలో కనిపిస్తుంది కదండి, ఇంత అయింది బిల్లింగ్ అయితే. పర్సనలీ వాళ్ళు సర్వ్ చేసిన క్వాలిటీకి అండ్ మనకి వచ్చిన ప్రైస్ చాలా వర్త్ అనిపించిందండి. ఇక ఉంటానండి, బాయ్ అండి.